Hi sir, this is Dr. Supraja. We are very curious to know about your medical journey. Can you briefly describe about your medical journey and your success and your failures, everything? హాయ్ మైసెల్ఫ్ డాక్టర్ గణేష్ పత్తి ఎండిడిఎం ఎండోక్రైనాలజిస్ట్. చాలామంది విద్యార్థులాగా నేను కూడా మా పేరెంట్స్ మిడిల్ క్లాస్ పేరెంట్స్. సో ఎప్పుడైతే ఒక ఎంబీబీఎస్ చదువుదాం అనుకునేసరికి వాళ్ళలో ఒక భయం, ఎలా చదివించాలి, మన దగ్గర డబ్బులు లేవు, స్తోమత లేదు, ఎలా చదివించాలి అనేది ఉండేది. మొదట్లో నేను స్టేట్ ర్యాంక్ రావడం వల్ల నేను ఎంపీసీ జాయిన్ అయ్యాను ఫస్ట్. Oh, you joined MPC, right? ఎస్, Hello, ఎంపీసీ sir. జాయిన్ అయ్యాను. Then BPC, hello? బైపీసీలో మా పేరెంట్స్ ఏంటంటే ర్యాంక్ రాకపోతే మేము డబ్బులు కట్టి నిన్ను ప్రైవేట్ కాలేజీలో చదివించలేము, ఎంబీబీఎస్ సీట్ కొనలేము అనుకొని చెప్పారు. కానీ ఎందుకో ఒక 3 నెలల పాటు ఎంపీసీ చదివిన తర్వాత ఈ సమాజానికి ఏం చేస్తాము, ఎంపీసీ చేసి ఒక ఇంజనీర్ అయ్యి ఒక డాక్టర్ అయితే ఏదో ఒకటి సమాజానికి బాగు చేయాలనే కారణంతో ఎంపీసీ నుంచి బైపీసీకి ఒక 3 months తర్వాత అప్పుడు షిఫ్ట్ అయ్యాను. Okay. సో తర్వాత కష్టపడి చదివి అప్పుడు కంబైన్డ్ ఏపీ తెలంగాణకి స్టేట్ 400 ర్యాంక్తో రంగరాయ్ మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్. ఎంత వచ్చింది సార్ మీ ఎంసెట్ స్కోర్? ఎంసెటే కదా? నా ఎంసెట్ స్కోర్ 160కి 154 మార్క్స్ వచ్చాయి ఆ రోజుల్లో. అప్పుడు స్టేట్ 409 ర్యాంక్తో రంగరాయ్ మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్లో ఫ్రీ సీట్ తీసుకున్నాను. గ్రేట్ సార్. తర్వాత ఎంబీబీఎస్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా కసిగా చదివి ఎలా అయినా ఫ్రీ సీట్ మళ్ళీ కొట్టాలి ఎండి అని ఈసారి స్టేట్ 4th ర్యాంక్ కంబైన్డ్ ఏపీ తెలంగాణకి స్టేట్ 4th ర్యాంక్తో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ జాయిన్ అయ్యాను. తర్వాత ఎండి అయిపోయిన తర్వాత డిఎం ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఆల్ ఇండియా 42 ర్యాంక్తో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎండోక్రైనాలజీ విభాగంలో జాయిన్ అయ్యాను. సో 2021లో ఎండోక్రైనాలజీ కంప్లీట్ చేసి ఇప్పుడు ఖమ్మంలో ఎండోక్రైనాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, ఎస్సీఏ లండన్ అని అన్నారు కదా సార్, వాట్ అబౌట్ దట్? సో ఒకటి స్పెషాలిటీ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్, అది ఎస్సీఏ ఎండోక్రైనాలజీ మెటబాలిజం. ఇట్స్ అ టఫెస్ట్ ఎగ్జామ్. హౌ యూ క్లియర్డ్ దట్? సో మచ్ విత్ డెడికేషన్ డ్యూరింగ్ ది కన్సల్టెంట్గా చేస్తున్నప్పుడు రోజు రాత్రి 8 o'clock వస్తూ 8 నుంచి రోజు ఒక 9 o'clock 1 hour వరైనా దానికోసం ఎగ్జామ్ కోసం చదువుతూ ఆ ఎగ్జామ్ని క్లియర్ చేశాను. చెప్పాలంటే కొంచెం కష్టపడ్డానని చెప్పాలి. Okay, sir. Then now you're happy.